రెంజల్ మండల్ మహిళా సమైక్య నందు అత్యవసర సమావేశం ఈ స్పెషల్ ఈసీ మీటింగ్ని మనం కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైనా మహిళలు ఉంటే కనుక సంఘంలో ఉండకుండా బయట ఉండొద్దనే ఉద్దేశంతో ముఖ్యంగా సంఘంలో ఎవరు కూడా మహిళలు లేరు అనే రకంగా ఉండకుండా అందరూ కూడా మహిళా సంఘంలో కలిగి ఉండాలని సంఘంలో చేర్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మనం స్పెషల్గా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఏవైతే 14 రకాల కార్యక్రమాలు అందులో అన్నిట్లో కూడా రాణిస్తూ ముఖ్యంగా బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, న్యూ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా పిఎంఈ వివోకు 2 గేదెలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. వివోకు 2 గేదెలు అదర్ స్టేట్ అయి ఉండాలి. ఆ శ్రీనిధి వాటికి 1 లక్ష రూపాయల చొప్పున మనము గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా బ్యాక్ యార్డ్ పోల్ట్రీ ఫామ్ కూడా మనం గ్రామ సంఘానికి 2 అంటే మన మండలానికి 62 టార్గెట్ ఉన్నాయి. వాటికి కూడా మనం ఒక 22,000 రూపాయలు మనం శ్రీనిధి ద్వారా కోరితే వారికి ఒక నెల పిల్లలు 150 పిల్లలు మనం ఇవ్వడం జరుగుతుంది. వాటికి కూడా వారు సాదుకోవాలని, అదేవిధంగా గేదెలు కూడా అదర్ స్టేట్ అయి ఉండాలి. వాటికి కూడా 1 లక్ష రూపాయలు మనం గ్రౌండింగ్ చేస్తే వాటికి కూడా మనకు 62 గేదెలు టార్గెట్గా ఉన్నాయి. అట్లాగే అవే కాకుండా మనకున్న 14 కార్యక్రమాల భాగంగా మళ్ళీ లోన్ ఇన్సూరెన్స్ మహిళా సంఘాలకు ప్రతి సభ్యులు లోన్ ఇన్సూరెన్స్, అదేవిధంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి ఈ మీటింగ్లో మనము ఏజెంట్ అంశంగా పెట్టుకొని తీర్మానించడం జరిగింది. అలాగే మన ప్యాడి కేంద్రాలు కూడా ఈ దండిగుట్ట, బాగేపల్లి, రెంజల్ నందు మన దాదాపు ఒక 16,000 క్వింటాల్ని మనము కొనుగోలు చేయడం జరిగింది. అవి కూడా మనం సాఫీగా నడిపిస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా మదర్ నోటి కింద 3 లక్షలు మనం శ్రీనిధి ద్వారా గ్రౌండింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా మదర్ నోటి కింద మనము 2,000 పిల్లలు మనం ఇస్తాము. ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే మనకు కూడా మదర్ నోటి మనము గ్రౌండింగ్ చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మన రెంజల్ మండల మహిళా సమైక్య మన జిల్లాలో చూసినట్లయితే 2nd, 3rd ప్లేస్లో లాభంలో ఉన్నట్టు తెలిసింది. అట్లాగే మన వరి కొత్త మిషన్ కూడా మనం కొనుగోలు చేసి దానికి కూడా లీజ్కి ఇవ్వడం జరిగింది. దాని మూలం కూడా మనకు లాభాలు రావడం జరుగుతుంది. మండల సమైక్య తరఫున ఒక కొనుగోలు కేంద్రాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాము. అందులో కూడా మంచి ఇన్సెంటివ్స్ లాభాలు రావడం జరుగుతుందని గుర్తించినాము. అదేవిధంగా మన మండలంలో 31 గ్రామ సంఘాలకు గాను ఒక 15 గ్రామ సంఘాలు ఏ గ్రేడ్లో ఉన్నవి, బి గ్రేడ్లో ఒక 10 సంఘాలు ఉన్నవి, సి గ్రేడ్లో ఒక 7 ఉన్నవి. ఈ సి గ్రేడ్లో ఉన్న వాటిని కూడా ఏ గ్రేడ్కు, బి గ్రేడ్కు ఉన్నవి ఏ గ్రేడు, సి గ్రేడ్ ఉన్నాయి, బి గ్రేడ్, B2, A2 తీసుకురావాలని చెప్పేసి నేను సిబ్బందిని ఆదేశించడం జరిగింది మీటింగ్ సందర్భంగా. అట్లాగే అమ్మ ఆదర్శ పాఠశాలలు కూడా మనము నిర్వహిస్తున్నాము. మహిళా శక్తి భాగంలో ఏవైతే 14 అంశాలు ఉన్నాయో ఈ 14 అంశాలలో 18 కాంపోనెంట్ వైజ్గా మనము అందులో భాగంగానే ఈ బట్టల్ని మనం కుట్టిస్తున్నాము. స్కూల్ పిల్లలకు బట్టలు కూడా కుట్టించి వారికి అందజేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కంప్లీట్ 100% మనం కుట్టించి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మంచి పేరు రావడం జరిగింది మహిళా సంఘాల సభ్యులకి. అట్లాగే అమ్మాదర్శ పాఠశాలలు కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళు స్కూల్ చైర్మన్గా, మెంబర్గా ఉండి వారు కూడా నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. అన్ని 18 కాంపోనెంట్ల వైజ్గా అన్నింటిలో ముందుండి ఇంకా మహిళలు ముందు ఉండాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందుకు ఆ ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మండల సమైక్యకు సంబంధించి మనకు 31 గ్రామ సంఘాలు ఉన్నవి. అందులో మన మండల టార్గెట్ వచ్చేసి బ్యాంక్ లింకేజీ 41 కోట్ల 4 లక్షల రూపాయల టార్గెట్ ఉన్నందున ఇప్పటి వరకు మనం సాధించినది ఇప్పటి వరకు 25 కోట్లు మనం ఇవ్వడం జరిగింది. ఇంకా 5 కోట్లు నెల టార్గెట్ చూసి ఇంకా 5 కోట్లు చేయాల్సింది ఉంది. కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా, డిసెంబర్ కల్లా 41 కోట్ల టార్గెట్ను 100% టార్గెట్ను కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను ఆదేశాలు జారీ చేయడం జరిగింది సిబ్బందికి. అదేవిధంగా శ్రీనిధి 3 కోట్లకు గాను మనం ఇప్పటి వరకు 80% అచీవ్ అయినాము. ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే ఎన్పిఏ ఉండకుండా చూసుకునే బాధ్యత సంబంధిత సిఎల్ది, విఓఎల్ది, సి సిబ్బందిలది, ఆయన గౌరవ అధ్యక్షులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్పిఏ లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ మంత్ ఎండింగ్ కల్లా 100% ఎన్పిఏ లేదు అని ఉండకుండా చూసుకోవాలి. ఏవైతే ఇచ్చిన టార్గెట్లు ఉన్నాయో 100% ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్ని టార్గెట్లు కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను వారికి సలహాలు సూచన చేయడం జరిగినది.